హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ఆలయాన్ని పరిచయం చేయబోతున్నాను. మరి అది ఎక్కడో అనుకుంటున్నారా? మరి ఎక్కడో కాదండో, తాడేపల్లిగూడెం కే పంటపాడు విప్పర గ్రామంలో ఈ యొక్క ఆలయం ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం, బాల సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అన్నమాట. చూసారు కదా, చుట్టూ ప్రాంగణం అంతా ఎంత అందంగా ప్రకృతి పచ్చని పంట పొలాల మధ్య స్వామివారు ఉంటారు. మరి స్వామివారికి ఇక్కడ చక్కగా మంగళవారం నాడు ఉదయం అభిషేకాలు అయితే నిర్వహిస్తారండి. మరి మేము వెళ్ళేసరికి స్వామివారిని ఇలా అలంకరించి అభిషేకానికి రెడీగా ఉంచారన్నమాట. మరి మీ అందరికీ కూడా ఆ అభిషేకాలన్నీ కూడా చూపించాలనే ఉద్దేశంతో అక్కడ పూజా విధానాన్ని కూడా श्री महाविष्णु स्वरूपाणां ब्राह्मणानां सर्वेर्विषयाप्राप्तवन्तः ओं पुण्याहमादेश्ये वाक्यदां नमः सुप्रियस्यो देव वासुदेवोद्धये रक्षा विष्णुलोकदेवता स्थापयामि विष्णुवेदा महालक्ष्मीवाहयामि स्थापयामि ब्रह्मवेदा सरस्वतीवाहयामि स्थापयामि ग्रामदेवता महाकाली महालक्ष्मीवाहयामि स्थापयामि क्षेत्रकार्यमावाहयामि स्थापयामि क्षेत्रावाहयामि स्थापयामि पूजयामि सर्वेषां श्रीमहाजनानां वन्दे
చూశారు కదండి, వల్లి దేవసమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాన్ని ఎంత చక్కగా నిర్వహించారో. ఇప్పుడు మళ్ళీ స్వామివారిని మరోసారి అలంకారం చేసి అభిషేకాలు మళ్ళీ చేస్తారండి. మరి ఈ అభిషేకాలు కూడా చాలా ప్రత్యేకంగా, నేనైతే ఎప్పుడు ఈ విధంగా చూడలేదు. మళ్ళీ స్వామివారికి రెండోసారి అలంకారం ఈ విధంగా నిర్వహించారండి. చూస్తున్నారు కదా. అలంకారం తదుపరి స్వామివారికి హారతిచ్చి మళ్ళీ మరోసారి అభిషేకం చేశారు. ఈ అభిషేకాలు నాకైతే చాలా ప్రత్యేకంగా అనిపించడమే కాదండి, నేనైతే ఎప్పుడు కూడా ఈ విధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకాలు అయితే చూడలేదు. చాలా బాగా అనిపించింది. అసలు ఇంతలా చేస్తారా అని అనుకున్నాను. చాలా బాగా అనిపించింది. నారాయణాయ నమః నారాయణ నమః గోవిందాయ నమః కృష్ణవే నమః విష్ణునాయ నమః విక్రమాయ నమః
హరేశ్వరాయ నిత్యకళ్యాణ సంభూతాయ విశ్వరక్షయాయ పార్వతీపుత్రాయ కుమారాయ నిత్యస్వరూపాయ వందనం. అభిషేకాల అనంతరం స్వామివారి అలంకరణ. పూజ మొత్తం అయిన తర్వాత లోపలున్న గర్భగుడిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళామండి. ఇదిగో స్వామివారు. స్వామివారి అభిషేకాలు అలాగే అలంకరణ అయిపోయిన తర్వాత భక్తులకి చక్కగా తీర్థ ప్రసాదాలన్నీ ఇచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత స్వామివారిని మళ్ళీ యథాస్థానంలో పెట్టడానికి ఆ రోజు ఎవరైతే ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నారో అలాగే ఆ పూజని చేయించుకోవడానికి కొంతమంది ప్రత్యేకించి వస్తారంటండి. వారిలో ఈ దంపతులు అన్నమాట. ఈరోజు ఇక్కడ పూజను నిర్వహించిన వాళ్ళలో ప్రముఖంగా అక్కడ ముఖ్య వ్యక్తులు అన్నమాట. కాబట్టి వాళ్ళ ద్వారా మళ్ళీ ఈ యొక్క విగ్రహాలని యథాస్థానంలో పెట్టారండి. మరైతే వాళ్ళతో పాటు చివరిగా మా అమ్మాయి కూడా ఉంది. చాలా సంతోషంగా అనిపించిందండి. మరి స్వామి మాము అక్కడ విగ్రహాలు భోజనం పెట్టిన వాళ్ళు కూడా వెళ్ళానండి. వీళ్ళకైతే స్వామివారి నమ్ముకున్నాక చాలా మంచిగా జరిగిందని చెప్పి వీళ్ళు ఇక్కడికైతే రావడం జరిగింది. నిరోసనాయ భస్వాసరాయ మహేశ్వరాయ నిత్యాయుద్ధాయ దిగంబరాయ నమస్కరోతి నమ శివాయ. కర్కోటక అనంత ఆదిశేఖర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇప్పరిపూడి గ్రామంలో వెంచేసిన స్వయంభూగా కలిసిన శ్రీ సంతానవల్లి దేవా సీతనాయక సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఇక్కడ శిష్ట ఏమిటంటే 150 సంవత్సరాలు అయింది స్వయంభూగా అవలసిన స్వామి. ఈ స్వామి జూపుడు వారని శేషావతారం గారి గర్భవారం శేషమాల థియేటర్ వాళ్ళకి స్వప్నంలో ప్రత్యక్షమయ్యి పనాన ఉత్తర దిశగా బాలమావుడి చెట్టు ఉంది, అలాగే చెరువు ఉంది, తటాకం పుట్ట జమ్మి చెట్టు ఎక్కడుంటే కూడా అక్కడికి వెళ్ళి పూజ చేయించిందంటే ఆ జిల్లా అంతా కూడా జూపుడు వారు శేషావతారం గారి గర్భవారం నెక్కి ఈ గ్రామంలో వచ్చేటప్పటికి సరిగా తటాకము చెరువు పుట్ట జమ్మి చెట్టు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ స్వయంభూగా వెలిసిన స్వామిని పూజ చేస్తే వాళ్ళకి సంతానం కలిగింది. అలాగే సినిమాటరు వేదాంత రాఘవేర్కి సూర్యప్రభని వాళ్ళకి సంతానం లేకపోతే ఇక్కడ మొక్కున్నాక సంతానం కలిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు 11 వారాలు, ఈ 11 వారాలు పసలవారి తోటలో స్వయంభూగా శ్రీనివాస్ గారు అలాగే పసలవారు గంగన్న గారు వెంకటరామ గారు తోటలో వెలిచారు. అలాగే ఇక్కడ స్వయంభూగా వెలసిన స్వామి సంతానం లేని వారికి కానివ్వండి, వివాహాలు కానివ్వండి, కోర్టు వివాహాలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, రావుకేతులకి దోష పరివారం కానీ ఏదైనా సరే మా స్వామిని ప్రార్థన చేస్తే 100కు 100% కూడా అవుతుంది. ఇక్కడ స్వామికి మంగళవారం తెల్లవారుజామున పాలు పెరుగు పళ్ళరసాలతో సుగంధ అభిషేకము, అలాగే ఉత్సవమూర్తులకి 10:30కి 9:30కి అభిషేకం జరుగుతుంది. అలాగే వచ్చేది 25వ తారీఖు శనివారము నాగుల చవితి రోజున విశేష పూజలు, దగ్గర 10,000 మందికి అన్నదాన పండుగల్లో కూడా ప్రతి శనివారం మంగళవారం కూడా ఇక్కడే 2,000 3,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇంకా షష్ఠి ఉందనుకో 35,000 మందికి అన్నదానం జరుగుతుంది. ఇలాంటి పవిత్రమైన పిలిచే దేవుడు ఇది. మనం అనుకుంటే ఏదైనా అనుకుంటే 100కు 100% కూడా అవ్వాల్సిందే. రాష్ట్రము దేశము పల్లెలు పట్టణాలు 85 లక్షల జీవరాశులు కూడా సుఖ సంపత్తుల్లో ఉండాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రార్థన చేస్తున్నాం. ఆలయ విశిష్టతను కూడా మనం పురోహితుల మాటల్లో తెలుసుకున్నాం కదండి. చాలా మహిమాన్వితమైన ఆలయం. అలాగే ఇక్కడికి వచ్చి ప్రతి మంగళవారం కూడా ఇక్కడికి వచ్చిన వందలాది మంది భక్తులు వేలాది మందిలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ. కాబట్టి అందరికీ కూడా భోజన ఏర్పాట్లు ఆలయ కమిటీ వాళ్ళు చేయడం అయితే జరుగుతుందండి. ఈ భోజనం మరి నేను కూడా ఆ స్వామివారి ప్రసాదంగా స్వీకరించడం జరిగింది. చాలా అంటే చాలా రుచిగా వండారండి వంటలు. ఎంత బాగున్నాయో నిజంగా. ఇంట్లో మనం వండుకుంటే ఎంత రుచిగా ఉంటాయో అంత రుచిగా ఉన్నాయండి. నాకైతే తృప్తిగా అనిపించింది భోజనం. ఇక్కడికి వచ్చిన
ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట చెప్పడం జరిగిందండి. అలాగే ఇక్కడికి దాతల సహాయంతో గ్రహిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడ వల్లి దేవ సేనా సమేత అంటారు. అయితే ఇక్కడ విశిష్టత ఏమిటంటే పిల్లలు లేని వారికి 11 వారాలు వస్తే తప్పనిసరిగా సంతానం అనేటువంటిది కలుగుతుంది. ఎటువంటి క్రిటికల్ పని జరగకపోయినా అది 11 వారాలు వస్తే ఎటువంటి కోర్టు కానివ్వండి, ఏదైనా సరే కానివ్వండి, అవి తప్పనిసరిగా అవుతాయని మాకు తెలిసినది. బట్ ఎవరికైనా సరే క్రిటికల్ సమస్యలు ఉంటే, ఆపరేషన్ సమస్యలు ఉన్నా, ఆపరేషన్ లేకుండా, చెవి సమస్యలు ఉన్నా, చెవికి సంబంధించినటువంటి వ్యాధులు ఏమన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.